మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే దీప గడుసు. ప్రైవేట్ అకౌంట్ పెట్టినారు, సడన్ గా పబ్లిక్ చేసేసి ఇంకా దాంట్లో రీల్స్ చేసేసి ఇవన్నీ ఎందుకు ఎవరన్నా చెప్పారా ఇలా చేయమని? అలా అని కాదు, అంటే ప్రైవేటే ఉంటుండే నా అకౌంట్. కాకపోతే ఇంకా నేనే అనుకున్నాను, సరే మనం చేసిన ఇంటర్వ్యూలోని మానస పండుని ఎందుకు అలా పెంచారు, ఒక అబ్బాయి లాగా పెంచారు అని చాలా మంది అంటున్నారు. ఈ క్వశ్చన్ పైన మీకు సమాధానం ఏంటంటే, అమ్మాయి లాగా పెరిగితే ఈ సొసైటీలో నడవదు, అబ్బాయి లాగా పెంచినా అని అన్నారు. సో మీరు ఎలా ఉన్నారు మరి? చూడండి, నేను చెప్పేది ఏంటంటే, తనతో పాటు ఒక తల్లి అయి ఉండి తను క్రమశిక్షణ అనేది ఉండాలి కదా, అలా లేకుండా విచ్చలవిడిగా వెళ్ళడం, తిరగడం, డాన్సులు చేయడం, గ్రూప్లలో ఉండడం. ఇప్పుడు ఇట్లా ఎందుకు ఆలోచించలేరండి? ఇప్పుడు బాయ్ గర్ల్ ఇప్పుడు బండి పైన వెళ్తున్నారు. ఇప్పుడు నార్మల్ గా వాళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్స్. ఒక మాట అంటున్నాను, ఇక్కడ వీడియో ఉంది, మీరు బ్రీజర్ తాగుతూ. ఓకే, ఆల్కహాల్ ఈజ్ ఆల్కహాలిక్. ఎస్. కామెంట్ బాక్స్ ఎందుకు ఆఫ్ చేశారు? కామెంట్ బాక్స్ ఎందుకు ఆఫ్ చేశానంటే, కొంతమంది ఏ విధంగా కామెంట్ చేస్తున్నారు? అందరికీ తెలుసు నాకు మ్యారేజ్ అయిందని, పిల్లలు ఉన్నారని తెలుసు. ఎట్లా పెడుతున్నారంటే, మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే దీప గడుసు. ఈ ఐడి మీకు చాలా మందికి తెలిసి ఉండొచ్చు. అండ్ ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళ మదర్ అని, మానస పండు అని. సో మీ అందరికీ తెలుసు కదా. సో మన ముందున్నారనమాట దీప గారు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, అండ్ ఇంకా ఈ రోజుల్లో అయితే బాగా ట్రెండింగ్ లో కనబడుతున్నారు, తక్కువ ఫాలోవర్స్ తో ఎక్కువ ఫేమ్ కొడుతున్నారనమాట. సో వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో, నమస్తే. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. ఎందుకంటారు? 10K ఫాలోవర్స్. ఏకంగా పార్టీయే చేసేసారు కదా, బర్త్డే పార్టీ. బర్త్డే పార్టీ చేసింది, పండుగ చేసింది నా బర్త్డే పార్టీ. వావ్. తను ప్రమోషన్స్ మనీతోనే చేసింది. ఓకే, మీరు ఇన్ని రోజుల నుంచి ప్రైవేట్ అకౌంట్ పెట్టినారు, సడన్ గా పబ్లిక్ చేసేసి ఇంకా దాంట్లో రీల్స్ చేసేసి ఇవన్నీ ఎందుకు ఎవరన్నా చెప్పారా ఇలా చేయమని? అలా అని కాదు, అంటే ప్రైవేటే ఉంటుండే నా అకౌంట్. కాకపోతే ఇంకా నేనే అనుకున్నాను, సరే పబ్లిక్ చేసేసి రీల్స్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. సో స్టార్ట్ చేశాను, తొందరలోనే 10K అయిపోయింది. ఇంకా ఇంకా ముందు మంచి మంచి వీడియోస్తో వస్తాను. దీప గడుసు. గడుసు అనేది మీ సర్నేమా? అవునండి. సో మీ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ కానీ, మీ మ్యారేజ్ లైఫ్ స్టైల్ కానీ ఏమైనా షేర్ చేస్తారా మాతో? 10th క్లాస్లోనే నా మ్యారేజ్ అయిపోయింది. యాక్చువల్లీ మా అక్క మ్యారేజ్లో నన్ను చూసిండు మా ఆయన. చూసి ఇంకా పెళ్ళి చేసుకుంటాను అది ఇది అంటే, నాకు ఏజ్ లేదు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పాను. అట్లా కాదు, మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు, నేను ఒక్కడినే కొడుకుని, ఇంకా మా డాడీకి కూడా హెల్త్ బాగాలేదు, ఎట్లయినా పెళ్ళి చేసుకోవాలి, మా డాడీ కోరిక, నేను ఒక్కడినే కొడుకుని కాబట్టి పెళ్ళి చూసుకొని పోవాలనేసి. ఏమంటావు అనేసి అంటే, లేదు నేను చేసుకోను అని చెప్పిన. ఒకరోజు సడన్గా కాల్ వచ్చింది నాకు. మా బావ కాల్ చేసి, ఇలా చనిపోతా అంటున్నాడు, నిన్ను చేసుకోకపోతే ఆలోచించు దీప అనేసి అంటే నేను మాట్లాడలేదు, చూడలేదు, తిరగలేదు, నేను అట్లెట్లా యాక్సెప్ట్ చేయాలి, నాకు అతని గురించి కూడా ఏం తెలియదు కదా బావా అని చెప్పిన. అంటే చేసుకో, నీ లైఫ్ మంచిగా ఉంటుంది అనేసి అంటే, లేదు ఆలోచిస్తా అని చెప్పిన. మళ్ళీ కాల్ వచ్చింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండు అనేసి. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిండు, వాళ్ళ మమ్మీ చాలా ఏడుస్తుంది అనేసి అంటే, నైట్ అంతా నిద్రపోలేదు, టెన్షన్ అయిపోయింది నాకు. నేను అప్పుడు చిన్నపిల్లని కదా, చాలా టెన్షన్ పడిపోయినా. తర్వాత ఒకటే ఆలోచించిన, అంటే మనం ఇష్టపడే వాళ్ళు కాదు, మనల్ని ఇష్టపడే వాళ్ళు వస్తే మన లైఫ్లో చాలా బాగుంటుంది కదా అని ఆలోచించి, ఇంత ఇష్టపడుతుంది కదా సరే అనేసి మా బావకి వెంటనే కాల్ చేసేసి, ఓకే బావ చేసుకుంటా, ఎక్కడికి వెళ్ళొద్దాను, ఏం చేసుకోవద్దని చెప్పేసి అన్నాను. అంటే మా బావ అతనికి కాల్ చేస్తే సరే అని, నెక్స్ట్ డే నాకు కాల్ వచ్చింది. ఏమంటావు, ఫోర్సబుల్గా ఒప్పుకుంటున్నావా నువ్వు అంటే, అలా ఏం లేదు చేసుకుంటానని చెప్తే, అప్పుడప్పుడే మా బావ వాళ్ళు ప్లాన్ స్కెచ్ చేసేసి మేము వెళ్ళి చిల్కల్ కూడా అమ్మవారి టెంపుల్లో మ్యారేజ్ చేసేసుకున్నాం.
మ్యారేజ్ చేసేసుకున్నాం. తర్వాత మా హస్బెండ్ మా ఇంటికి వెళ్దాం అని అంటే చాలా భయపడ్డాడు. నీకు ఏజ్ లేదు, మీ ఇంట్లో వాళ్ళు కేసు పెడతారు, వద్దు వద్దు అనేసి చాలా ఫోర్స్ చేస్తే నా పైన నమ్మకం పెట్టు, మా ఇంట్లో వాళ్ళు నేను ఎలా చెప్తే అలానే వింటారు, ఎందుకంటే ఇంత పెద్ద ఫ్యామిలీ మళ్ళీ మంచిగా ఉండదు, వెళ్ళి చెప్దాము అని అంటే వద్దు వద్దు అంటే కూడా నేను చెప్పిన నా మాట వింటారు, నువ్వు ఒక్కసారి వచ్చి చూడు అని అన్నా. సరే అని నన్ను నమ్మి వచ్చిండు. ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా మా అన్న వాళ్ళు వదిన వాళ్ళు ఏడ్చిర్రు కానీ ఏమనలేదు, యాక్సెప్ట్ చేసిర్రు వాళ్ళు కూడా. ఏ ఇయర్లో అయింది పెళ్ళి? 2004లో అయింది నాకు. 2004లో? ఓకే, అప్పటికి ఇంత ఉంటా. 2004లో అయింది. ఓకే, 2004లో మ్యారేజ్ అయింది. అంటే అది ఇంకా ఇష్టపడి పెళ్లి చేసుకున్నట్టా లేదంటే? అంటే అప్పుడు ఏం అర్థం కాలేదు, చేసేసుకున్నా అంతే. అప్పటి నుంచి ఇప్పటిదాకా లైఫ్ బాగానే ఉందా? చాలా కష్టాలు వచ్చినాయి, ఇంకా ఆగదు కదా లైఫ్, వెళ్ళిపోతూ ఉండాలి. అంటే కష్టాలు అంటే ఏం ఫేస్ చేసారు? కష్టాలు అంటే యాక్చువల్లీ స్టార్టింగ్ చాలా బాగానే ఉండే లైఫ్. స్టార్టింగ్ బాగుండే అంటే మా ఆయన ఫైనాన్స్ చేస్తుండే, చిట్స్ ఉంటాయి కదా అవి, హీజ్ ఇంటూ బిజినెస్ అనమాట. తర్వాత చాలా వరకు ఫ్రెండ్స్లో కానీ ఇట్లా ఇవ్వడం జరిగింది. అందరూ అంటే నమ్మి ఇచ్చేసిండు, మొత్తం లాస్ అయిపోయినాము. అసలు ఎట్లా అంటే మొత్తం ఉన్న గోల్డ్ కూడా మొత్తం పెట్టేసిన, అయినా కానీ కూడా అప్పులు తీరలేదు, మొత్తం అందరికి ఇచ్చేసి చాలా ఇది అయిపోయింది. తర్వాత ఇంకా చాలా అంటే చాలా ఫేస్ చేసినాం మేము, ఇద్దరం కలిసి జాబ్కి వెళ్ళడం అలా చాలా చేసినాము. తర్వాత వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసి మాకు ఇచ్చే వాళ్ళని కూడా అడిగితే ఇవ్వలేదు. అప్పటి నుంచి అనుకున్నాను అంటే హెల్ప్ చేయాలా ఎంతనో అంత, కానీ మరీ ఇంత కూడా చేయొద్దని అనుకున్నాను. ఓకే, అంటే డబ్బు విషయంలో కష్టాలు తప్ప వేరే ఏం లేవు? ఇంకా వేరే ఏం కష్టాలు లేవు మాకు. ఇప్పుడు అంతా సెటిల్డా? స్టిల్ గోయింగ్ ఆన్. ఇంకా సెటిల్ అంటే ఇంకా ఒక 2 years పడుతుంది. ఓకే, లోన్స్ ఉంటాయి కదా, లోన్స్ ఇవన్నీ ఉన్నాయి, అవి అయిపోయినాయి అంటే సెటిల్ అయినట్టే. కానీ లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏం చెప్తారు? అంటే ఏది ఉన్నా కానీ కూడా మీరు సెటిల్ అయినాకనే చేసుకోండి. లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకోండి. మ్యారేజ్ అయినా కానీ కూడా, లవ్ అయినా కానీ కూడా సెటిల్ అయినాకనే చేసుకోవాలి. లేకపోతే మధ్యలో గొడవలు వచ్చి చాలామంది ఇప్పుడు విడిపోతున్నారు కదండి. అవును, లవ్ చేస్తారు, లవ్ చేసినాక నీకు అది లేదు, నీకు ఇల్లు లేదు, ఇవన్నీ చెప్తుంటారు కదా, మధ్యలో యాడ్ అవుతుంటాయి కదా ఇవన్నీ. అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు సెటిల్ అయినాకనే పెళ్ళి చేసుకోండి. అప్పటి వరకు రిలేషన్లు ఉంటారో ఉండండి, కానీ సెటిల్ అయినాకనే పెళ్ళి చేసుకోండి. పెళ్ళి చేసుకున్నాక హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి, కష్టాలు అనేది ఉండదు. ఓకే. అంటే 2004 అంటే ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అయి ఉండొచ్చు మీకు మ్యారేజ్ అయ్యి? నాకు మ్యారేజ్ అయ్యి దాదాపు ఒక 19 years అయ్యి. 19 years. ఇక నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 20 years మ్యారేజ్ అయ్యి, కానీ ఇప్పటికి ఇలా ఉన్నారు. అంటే కొంతమందికి అర్థం కావట్లేదు తిని మ్యారీడా ఎవరా, కొలాబరేషన్స్ చూస్తుంటే సిస్టర్ అని కూడా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మానస పండు వాళ్ళ సిస్టర్ ఏమో అని. అవును, అలానే ఉంటుంది. ఎందుకంటే నాకు అంత 10th లోనే మ్యారేజ్ అయిపోయింది. మళ్ళీ 1 yearకే పెళ్ళైన 1 yearకే బాబు పుట్టిండు. 1 year గ్యాపే పండుకి బన్నీకి. సో వెంటనే పిల్లలు అయిపోయారు కాబట్టి ఇంకా నేను పెరగడం, వాళ్ళు నాతో పాటు పెరగడము అట్లా జరిగిపోయింది. మమ్మీ ఉంది కాబట్టి నాకు ఏమంతా తెలియలేదు. అంటే ఇంకా అప్పుడు ఏం ఎత్తుకోనికి అదంతా కష్టం అవుతుంది కదా, మమ్మీ చూసుకుంటుండే పిల్లల్ని. ఓకే, నేను జాబ్కి వెళ్ళినా కానీ కూడా మమ్మీ. జాబ్ ఏం చేస్తుండే అప్పట్లో? అప్పట్లో ఇద్దరం చేస్తుండే మేము. ఐసిఐసి క్రెడిట్ కార్డ్స్ దానిలో చేసినాము, తర్వాత నేను యశోదాలో చేసిన. ఇప్పుడు ప్రజెంట్ అంటే అంతేరా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 బార్ అండ్ రెస్టారెంట్ ఉంది కదా, దాంట్లో కూడా చేసిన. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఏం వర్క్ చేయట్లేదు కదా? ఇప్పుడు ప్రజెంట్ ఖాళీగా ఉన్నాను. అంటే కొంచెం లేట్ నైట్స్ అవుతుంది కదా, దానివల్ల నాకు ప్రాబ్లం అవుతుంది. ఏమవుతుంది అంటే అంతేనా అంటే ఇప్పుడు నార్మల్గా టైమింగ్స్ ఉంటాయి కదా, కొంతమంది డిన్నర్ టైంకి వస్తారు, అదంతా క్లోజింగ్ అదంతా టైం పడుతుంది కదా, 11:30 12 అవుతుంది. అట్లా నైట్ టైం సెట్ అవ్వట్లేదు అనేసి నేను మానేసిన. ఓకే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పట్టిరా? ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాను, కానీ జాబ్ చేసుకుంటా కూడా ఇది చేయాలి కదా. అంటే ఇన్స్టాగ్రామ్ ఒకటి పట్టుకుంటే చాలు, పైసలు వచ్చేస్తాయి. ప్రమోషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడే అయిపోయినాయా? అయిపోయినాయి. అదే అంటున్నా, తక్కువ ఫాలోవర్స్ తో ఎక్కువ క్లిక్స్. ఓకే,
ఇప్పుడు మనం చేసిన ఇంటర్వ్యూలోని మానస పండుని ఎందుకు అలా పెంచారు, ఒక అబ్బాయి లాగా పెంచారు అని చాలా మంది అంటున్నారు. ఈ క్వశ్చన్ పైన మీకు సమాధానం ఏంటంటే అమ్మాయి లాగా పెరిగితే ఈ సొసైటీలో నడవదు, అబ్బాయి లాగా పెంచినా అని అన్నారు. సో మీరు ఎలా ఉన్నారు మరి? నేను నా లైఫ్ లో చూడండి, నేను చెప్పేది ఏంటంటే మనం ఎవ్వరికి భయపడొద్దండి. అంటే భయపడాలి, తప్పు చేస్తే భయపడాలి. తప్పు చేయనంతసేపు మనం భయపడొద్దు, మనం ఎవ్వరి జోలికి పోవద్దు. నా కాన్సెప్ట్ ఒకటే, మనం ఎవ్వరి జోలికి పోవద్దు, మన జోలికి వస్తే మాత్రం వదలొద్దు, అంతే. ఓకే, అంటే తనతో పాటు ఒక తల్లి అయి ఉండి తను క్రమశిక్షణ అనేది ఉండాలి కదా, అలా లేకుండా విచ్చలవిడిగా వెళ్ళడం, తిరగడం, డాన్స్ చేయడం, గ్రూప్లలో ఉండడం, ఓకే, ఇవన్నీ ఒక నెగిటివ్ కూడా క్రియేట్ అవుతుంది కదా. నెగిటివ్ క్రియేట్ అవుతుందంటే అండి, మనము ఆలోచించే దాన్ని బట్టి ఉంటుందండి. ఏదైనా కానీ కూడా మనం మంచి ఆలోచిస్తే మంచి అనుకుంటాం, చెడు ఆలోచిస్తే చెడే అనుకుంటాం. ఇప్పుడు ఇట్లా ఎందుకు ఆలోచించలేరండి? ఇప్పుడు బాయ్ గర్ల్ ఇప్పుడు బండి పైన వెళ్తున్నారు, ఇప్పుడు నార్మల్గా వాళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్స్, ఒక మాట అంటున్నాను, బ్రదర్ అండ్ సిస్టర్సే కదా, వాళ్ళని పక్క వాళ్ళు వెళ్ళడము, చూసుకుంటా విజిల్స్ వేయడము, అంటే వాళ్ళకి ఎట్లా ఫీల్ అవుతుంది? అట్లా మంచి ఆలోచించవచ్చు కదా, బ్రదర్ అండ్ సిస్టర్స్ అని ఆలోచించవచ్చు కదా. అట్లా ఆలోచించకుండా వాళ్ళు వెళ్ళేటప్పుడు విజిల్ వేయడము, అది ఎంతవరకు కరెక్ట్? అంటే మంచి ఆలోచించండి, చెడు ఎందుకు ఆలోచిస్తారు? థింక్ పాజిటివ్, అంతే కదా. ఇప్పుడు పండు గ్రూప్ అని అంటే బయటి వాళ్ళకి అంటే సరే మాట్లాడుతున్నారు బయటి వాళ్ళు, కానీ ఇప్పుడు చాలామందికి తెలుసు పండు గురించి తెలుసు. అంటే మా కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ వేసుకొని తిరుగుతుంది అని అంటారు కదా, అంటే వాళ్ళందరూ సొంత చెల్లె కంటే ఎక్కువ చూసుకుంటారు. అందుకని నేను అంత ఇదిగా పంపించేస్తాను వాళ్ళతోని. ఇప్పుడు నార్మల్గా పండు ఒక్కటి ఎక్కడికి వెళ్ళదండి, ఏ ఇన్విటేషన్ వచ్చినా కానీ కూడా వాళ్ళ దగ్గరుండి మరీ తీసుకొస్తారు. అది ఓకే. ఇక్కడ వీడియో ఉంది, మీరు బ్రీజర్ తాగుతూ. ఓకే, ఆల్కహాల్ ఈజ్ ఆల్కహాలిక్. ఎస్. కామెంట్ బాక్స్ ఎందుకు ఆఫ్ చేశారు? కామెంట్ బాక్స్ ఎందుకు ఆఫ్ చేశానంటే, కొంతమంది నా ఫాలోవర్స్, నాకు నచ్చిన ఫాలోవర్స్ ఏం చేస్తారంటే సూపర్ అని పెడతారు, లేకపోతే ఏదో ఒకటి కామెంట్ మంచిగానే పెడతారు నాకు కామెంట్. కానీ ఎవరైనా పడనోళ్ళు ఉంటారు చూడండి, ఎవరైనా, అంటే నాకు ఎనిమీస్ అంటే ఎవరు లేరు, కాకపోతే ఎవరైనా చెప్పలేము, ఏదన్నా బ్యాడ్గా పెడతారేమో అనేసి కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తాను. కానీ నాకు బ్యాడ్గా కామెంట్స్ చాలా వచ్చాయి, బ్యాడ్గా చాలా అంటే చాలా గలీజ్గా కామెంట్స్ వచ్చినాయి. ఒకసారి మీ నోటితోని ఏ విధంగా కామెంట్ చేస్తున్నారు? అంటే చూడండి, ఇప్పుడు అందరికీ తెలుసు నాకు మ్యారేజ్ అయిందని, పిల్లలు ఉన్నారని తెలుసు. ఎట్లా పెడుతున్నారంటే లవ్ యూ బేబీ అంటే ఇట్లా చెప్పలేము, అంతే, చాలా గలీజ్గా పెడుతున్నారు. నాకు అది నచ్చట్లేదు, అందుకని కామెంట్ బాక్స్ ఆఫ్ చేశాను. అంటే నిజంగానే పెళ్ళైనట్టు అందరికి తెలియదు కదా, అందుకే పెడుతున్నారేమో. అంటే చాలా మందికి తెలుసు కదా మ్యారేజ్ అయింది అంటే, చూస్తే వీడియోస్లో అర్థమైపోతుంది కదా. ఎవరైనా కూడా అంత టైం ఉండదు, జస్ట్ ఒక వీడియో వచ్చిందా దాన్ని కామెంట్ చేస్తారు, వదిలేస్తారు. ప్రొఫైల్ ఓపెన్ చేసి పెట్టేంత ఇంకా వాడు ఇంకా ఏదో నచ్చి లోపలికి వస్తాడేమో, కానీ అంతకు మించి ఎవరంత టైం తీసుకునే రోజులు కాదు. ఇంకొకటి ఊరికే టైం పాస్ ఉండేటోళ్ళే కామెంట్స్ పెడతారు, నా ఉద్దేశం అది. అవును. సో అది ఇప్పుడు మీరు చేస్తున్న వీడియోస్ కి మీ చుట్టూ సరౌండింగ్ లో కానీ ఫ్యామిలీస్ లో కానీ మీరు చేసుకున్న హస్బెండ్ ఏమనలేదా? మా హస్బెండ్ నేను రీల్స్ చేస్తే ఆయనే పట్టుకుంటాడండి ఫోన్. అంటే ఆయనది సపోర్ట్ ఉంది కాబట్టే కదా నేను ఇంత ఫ్రీగా ఉన్నాను. అంటే ఆయన నన్ను నమ్ముతాడు అట్లా, ఆయన్నే నాకు సపోర్ట్ ఉన్నాక ఎవరితో నాకు ఏం అవసరం అండి, అంతే కదా. మా హస్బెండ్ సపోర్ట్ నాకు ఉంది, నేను రీల్స్ చేస్తుంటే నా ఫోన్ ఆయన్నే పట్టుకుంటాడు, మా అత్తయ్య పట్టుకుంటుంది ఫోన్. అత్తయ్య మా అత్తయ్య కొంచెం రావా అంటే వచ్చేస్తుంది, వచ్చి పట్టుకుంటుంది, మా అత్తయ్య సపోర్ట్ చేస్తుంది. ఇంకేం కావాలండి? మరి ఓకే, ఇది పట్టుకుంటారు సరే, ఎవరికైనా కూడా పట్టుకుంటారేమో. మీరు వేసుకున్న కాస్ట్యూమ్ ఓకే, ఇలా స్లీవ్లెస్ కానీ బిగ్నెస్ కానీ వేసుకున్నప్పుడు మరి ఏమన్నారా? అత్తయ్య కూడా ఏమన్నారా? అత్తయ్య కూడా ఏమన్నది, ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నార్మల్గా షార్ట్స్ ఇవే వేసుకుంటాను. అత్తయ్య చిన్నప్పటి నుంచి నన్ను చూసింది, ఆమెనే నాకు జడలేస్తుండే, ఆమెనే తల దూపి జడలేస్తుండే.
అప్పటి నుంచి నన్ను చూసింది. ఇంకా ఆమె ఎప్పుడు నాకు ఏ డ్రెస్కైనా కానీ కూడా దీపా నాకు ఇది నచ్చలేదు నువ్వు వేసుకోవద్దని ఎప్పుడు హస్బెండ్ కూడా చెప్పలేదు. అంటే ఆయనకు తెలుసు ఇప్పుడు ఇన్విటేషన్స్ ఉంటే ఎట్లా వెళ్తాను, ఒకసారి చూడండి నా వీడియోస్, ఎవరైనా ఇన్వైట్ చేస్తే నేను ఎట్లా వెళ్తాను, బయటికి వెళ్తే ఎట్లా, దాన్ని బట్టి నేను డ్రెస్సింగ్ వేసుకుంటానండి. మరి ఇట్లా విచ్చలవిడిగా వేసుకోను, ఎక్కడ వెళ్తే అట్లా దానికి తగ్గట్టు డ్రెస్సింగ్ వేసుకుంటాను. మీ ఆయన అంటే అప్పట్లో మరి అన్ఫార్చునేట్లీ పెళ్లి అయిపోయింది, మరి ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా? మా ఆయన నన్ను మీరు ఆయనకు కానీ ఆయన మీకు కానీ? ఆయన మీకైతే చేస్తూ ఉండొచ్చు, చేస్తాడు. మీరు ఆయనకి? ఆయనక చేస్తాను నార్మల్గా, ఎప్పుడన్నా హ్యాపీగా ఉన్నప్పుడు చెప్తాం కదా లవ్ యూ అని, అంతే. ఓకే, కానీ ఎలా అనిపిస్తుంది అంటే ఈ జనరేషన్ లో కూడా ఇంత మంచిగా సపోర్ట్ చేసే హస్బెండ్ దొరకడం కానీ అత్తయ్య దొరకడం కానీ, వాళ్ళ సపోర్ట్ ఉన్నందుకే మీరు ఇంత మంచిగా కనిపిస్తున్నారు. అది కొందరికి నెగిటివ్ అవుతుండొచ్చు. ఓకే, సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అందరి కోసం నాకు అవసరం లేదండి. నన్ను అర్థం చేసుకునే, నా లైఫ్లో నన్ను అర్థం చేసుకునే నా హస్బెండ్ ఉన్నాడు, మా అత్తయ్య ఉంది, మా పిల్లలకి ఎవరికి ఏం ఆబ్జెక్షన్ లేదు. సో ఎవరి గురించి నాకు అవసరం లేదు, నా ఫ్యామిలీ గురించి నాకు మెయిన్ అవసరం. ఓకే, ఇప్పుడు దాకా డిసప్పాయింట్ అయిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా బాధపడ్డాయి కానీ డిసప్పాయింట్ దేనివల్ల, దేనికోసం? అంటే అంటారు కదా బయటనే ఉంటారు హేటర్స్ అనేసి, బయట కాదండి ఫ్యామిలీలో కూడా ఉంటారు హేటర్స్. నన్ను చాలామంది చాలా రకాలుగా మాటలలో బాధ పెట్టిర్రు, కానీ నేను అవన్నీ పట్టించుకోను. అవి పట్టించుకుంటుంటే జీవితం ఆగిపోదు కదా, ముందుకు పోదు కదా. అవును, అందుకని అవన్నీ పక్కకు పెడతాను. నాకు కరెక్ట్గా బాధ పెట్టిన విషయం అయితే ఒకటి ఉందండి, అది ఎప్పుడు మైండ్లో తిరుగుతుంది. అంటే ఇట్లనే మా ఫ్యామిలీలో వచ్చేసి మా సొంత వాళ్ళే అన్నారు, దీపక్క మమ్మల్ని ఎప్పుడు రీచ్ కాలేదు అనేసి అన్నారు. ఏ విషయంలో రీచ్ కాలేదని నేను ఇట్లనే విన్నాను. అంటే డబ్బు విషయంలో కానీ స్టేటస్ విషయంలో కానీ రీచ్ కాలేదు అని అన్నారు. వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నానండి, 4 పైసలు ఖర్చు పెడితే వాళ్ళకి వస్తారేమో నలుగురు, నా మంచితనంతోనే వస్తారండి నాకు నలుగురు. నాకు అది చాలు. డబ్బును పక్కకు పెట్టేస్తే నా మంచితనంతో వస్తారు నాకు నలుగురు, అది చాలు నాకు. డబ్బు ఇవాళ రేపు సంపాదించుకుంటాం, కానీ మంచితనం కూడా ఉండాలి కదండి. డబ్బే అన్నీ కాదు కదా, అన్నీ కూడా చెప్తాను, కాకపోతే మంచితనం కూడా ఉండాలి. డబ్బు ఉన్నది అన్న పొగరు మాత్రం తీసి పక్కన పెట్టాలండి. డబ్బు ఎప్పుడు ఉండేది పోయేది తెలియదు, అంతే. ఓకే, ఇప్పుడైతే ఫైనాన్షియల్ అంతా మంచిగానే ఉంది. ఇప్పుడు అంత ముందున్నంత బాధ ఏం లేదు. ఇంకా ఒక 1 year 2 years అయితే మంచిగా సెట్ అయిపోతాను. ఇంకేం లేవు, 1 year లో ఇంకా 1,00,000 followers వచ్చేస్తారు అంతేనా? దాంతో సెట్ అయిపోవడమే ఈ రోజుల్లో, ఇంకేముంది. అంతేనా? ఓకే, ఇంట్లో ఎలా ఉంటుంది అంటే మీ ఫ్యామిలీ ఇంత ఫ్రీ మైండ్, ఇంత అర్థం చేసుకునే మైండ్ సెట్స్ అందరివి. సో మీ ఇంట్లో ఎలా ఉంటాయి థింగ్స్? ఏదైనా గొడవలు కానీ, ఏదైనా డిస్టర్బెన్స్ కానీ, ఎవరైనా కామెంట్ చేస్తే కానీ, ఏదైనా సిచ్యువేషన్ మాట్లాడాలంటే కానీ? లేదండి, అంటే కామెంట్స్ అంటే నార్మల్గా రీసెంట్గా ఒకటి నేను వీడియో పెట్టాను, ఏదో ఏదో వీడియోకి ఏదో కామెంట్ వచ్చింది. దానికి మా హస్బెండ్ ఏం చెప్పిందంటే, కామెంట్ చూసుకొని డిలీట్ చేయమా అని అన్నాడు. అంటే సరే అని చూసుకొని డిలీట్ చేసిన తర్వాత నాకు అనిపించింది, అసలు ఈ కామెంట్ బాక్స్ ఒకసారి చూసుకుంటామండి మనము, ఒకసారి చూసుకో. అయితే నాకేమనిపించిందంటే, అరే ఎందుకు ఈయనని బాధ పెట్టడం, అంటే ఆయనని బాధ పెట్టడం అని కాదు, మా హస్బెండ్ని బాధ పెట్టడం అని కాదు, అంటే నేను కూడా ఎందుకు కామెంట్ బాక్స్, ఇంకా నేను ఒకటే డిసైడ్ అయినా, కామెంట్ బాక్స్ ఆన్ పెట్టొద్దు అనేసి. అవును, ఎందుకంటే చాలా మంది ఇష్టంతో మంచిగానే పంపిస్తారు, ఎవరో కొందరు ఉంటారు కదండి జలాయించుకునేటోళ్ళు, ఇవాళ రేపు ఉంటారు కదా, వాళ్ళు ఏదో అంటే నాకు అప్పుడు ఏమనిపిస్తుండే అంటే, మంచిగా అనిపిస్తుండే కామెంట్ ఇట్లా పెడితే, అంటే నా కోసం టైం తీసుకొని మనీ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మరీ పెడుతున్నారంటే మంచిగా అనిపిస్తుండే. కానీ బ్యాడ్ కామెంట్స్ పెట్టేటోళ్ళకి ఒకటే చెప్తా, నాకని కాదండి ఎవరికైనా కానీ కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టేటోళ్ళకి ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీరు నిజంగానే బ్యాడ్ కామెంట్ పెట్టాలి అని అనుకుంటే మీ ఐడిలో నుంచి పెట్టండి, అంతేగాని అకౌంట్ క్రియేట్ చేసి ఫేక్ ఇది చేసి పెట్టకండి.
మీకు నిజంగా పెట్టాలనుకుంటే, మీకు అంత ఇది ఉంటే మీరు మీ అకౌంట్ల నుంచి పెట్టండి బ్యాడ్ కామెంట్. తర్వాత ఏం జరుగుతుందో చూడండి అంతే. ఉమ్. అంతే ఏం చేస్తారు? ఏం జరుగుతుందో చూడండి అంతే. అదే ఏం చేస్తారు? ఏముంటుందండి, ఇంకా నెక్స్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, అడగడము, ఇవన్నీ ఉంటాయి కదా. ఓకే, కానీ అలా ఎందుకు పెడతారులే కదా. పెట్టరు, కానీ పెట్టే వాళ్ళకి చెప్తున్నా. అంటే ఈ మధ్య బ్యాడ్ కామెంట్స్తోని చాలా మంది సఫర్ అవుతున్నారండి. అవునా కదా? అవును. అంతే కదా. బ్యాడ్ కామెంట్స్ అనేది పెట్టొద్దండి. అంటే ఇప్పుడు బాయ్స్ ఎక్కువ మట్టుకైతే బాయ్సే పెడతారు కదా. అంటే నేను ఏమనుకుంటున్నానంటే, మీకు కూడా సిస్టర్స్ ఉంటారు కదా, సిస్టర్స్ ఉంటారు, మదర్స్ ఉంటారు, వదినలు ఉంటారు ఉంటారు కదా మీ ఇంట్లో కూడా. మీరు మీరు ఓన్లీ బాయ్సే కాదు కదా, ఆడవాళ్ళు ఉంటారు కదా మీ ఇంట్లో. అట్లా బ్యాడ్గా పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. మీరు అట్లా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. అదే ఓకే, అదే చెప్తారు ఫాలోవర్స్ కానీ ఎవరికైనా కూడా. ఉమ్. మీ లైఫ్ లో మీరు ఏం అవుదాం అనుకుంటున్నారు? మీ గోల్స్ ఏమైనా ఉన్నాయా? నేను ఒకటే అనుకుంటున్నా, మా బాబుని పాపని సెటిల్ చేయాలి. ఫస్ట్ సెటిల్ చేయాలి, అదే నాకు. ఇంకా వాళ్ళని సెటిల్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే, నాకు కొంచెం మనీ మళ్ళీ స్టార్ట్ అయిపోతే, ఇన్కమ్ స్టార్ట్ అయితే మాత్రం నేను స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ పెడదాం అనుకుంటున్నాను. అంటే నార్మల్గా పెడుతుంటాను, కానీ డైలీ పెడదాం అనుకుంటున్నా నాకు ఇన్కమ్ స్టార్ట్ అయితే. ఓకే. స్ట్రీట్ డాగ్స్ ఇప్పుడు మనుషులమండి మనము, మనకి నోరు ఉంటుంది, మనం చెప్పగలుగుతాం మనకి ఏం పెయిన్ ఉందో అనేసి. అవి ఆకలితోనే తిరుగుతుంటే అవి చెప్పలేవు. ఇంకొకటి ఏంటంటే, రీసెంట్గా నాది డాగ్ది ఒక వీడియో పెట్టిన, అది ట్రైన్ కింద పడ్డది. తర్వాత నేను 2 days హాస్పిటల్ తీసుకెళ్ళిన. తర్వాత నిన్న ఆ డాగ్ మిస్సింగ్. తీసుకొచ్చి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి మా ఇంటి దగ్గర పెట్టిన. దానికి లెగ్ ఫ్రాక్చర్ అయింది. 40,000 అవుతుందని చెప్పింది డాక్టర్, నారాయణగూడ హాస్పిటల్కి తీసుకెళ్తే. సరే అని చెప్పేసి చేపిద్దాంలే, ఇంకా మార్నింగ్ తీసుకెళ్దాము, ఎట్లనో అట్లా అరేంజ్ చేద్దాము, నాతో కాకపోయినా కానీ కూడా కొంచెం కొంచెం వేసుకొని అరేంజ్ చేద్దాము, చేపిద్దాము అని అనుకునే వరకు డాగ్ మార్నింగ్ మిల్క్ పెట్టేసి పైకి వెళ్ళేసి కొంచెం సేపు పడుకొని కిందికి వచ్చే వరకు డాగ్ లేదు. అది ఎట్టి వెళ్ళిపోయిందో తెలియదు. మీరు నమ్మండి నమ్మకపోతే, నేను ఒక 1/2 hour ఏడ్చిన ఆ డాగ్ కోసం ఇంట్లో. మా అక్క, మా పండు అందరు ఏమన్నారంటే, వస్తుంది నీ దగ్గరికి వస్తుంది అది అని అన్నారు. కానీ నాకు ఏం నమ్మకం లేదు, అది వస్తుందో రాదో తెలియదు. దాని లెగ్ అయితే ఫ్రాక్చర్ అయింది, దాన్ని నడవలేని స్థితిలో ఉంది. అది ఎట్లా పోయిందో అనేది నాకు అర్థమవుతలేదు. కానీ దానికి ఎవరైనా కనిపిస్తే మాత్రం ఫుడ్ పెట్టండి అంతే. బాగా ఎమోషనల్ ఉన్నారు అయితే డాగ్ విషయంలో. డాగ్ విషయంలోనే చాలా ఎమోషనల్ అయిపోయినా నేను. అంటే నా కళ్ళ ముంగట నేను టెర్రస్ పైన వీడియో చేస్తున్నాను, నా కళ్ళ ముంగటనే అది ట్రైన్ పోయింది. అది చూడలేకపోయినా. అది ఏడుస్తుంటే అంత ఫాస్ట్గా, అంటే నేను పడిపోతుండే స్టెప్స్ పై నుంచి, అంత ఫాస్ట్గా దిగి ఊరికెళ్ళి తీసుకొని వచ్చిన. ఈ మధ్య ఇన్విటేషన్స్ ఎక్కువైపోయినాయి. మొన్నటిదాకా జాతరలని, ఈవెంట్లని, దాండియాలని అవన్నీ అయిపోయినాయి. సో మీకు కూడా బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. మీరు కూడా ఒక పైల్వాన్ ఎలానో ఆ విధంగా షో అవుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఇదంతా? అంటే చెప్పాలంటే, మనం ఏం చేసినా కానీ కూడా, అంటే బ్యాడ్ ఏం చేయొద్దండి. నా దృష్టిలో ఒకటే అనుకుంటాను, అందరికీ మంచి చేయాలి, చెడు చెయ్యొద్దు అంతే. ఇప్పుడు నా మంచితనం చూసే కదా ఇంతమంది పిలుస్తున్నారు. అంటే పిలుస్తున్నారు అని అంటే మంచితనమే కదా, మంచితనం ఉంటేనే కదా నలుగురు మన దగ్గరకు వస్తారు. నేను అలా అనుకుంటున్నాను. అంటే ఎవరైనా కానీ కూడా, దీపక్క కంపల్సరీ మా దానికి రావాలి, దీపక్క రావాలి. అంటే నాకైతే ఎనిమీస్ ఎవరు లేరండి నిజం చెప్పాలంటే. నన్ను ఇష్టపడేటోళ్ళే ఉన్నారు, కానీ నాకైతే ఎనిమీస్ లేరు. ఓకే. రీసెంట్గా కేక్ కటింగ్ కూడా శంకర్ అన్నతో కేక్ కటింగ్ ఉంది. అన్న వదిన అని అంటారు అనుకుంటా కదా, వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నారు. అంటే మీకంటూ ఒక సపోర్ట్, ఒక ఫ్యామిలీ కూడా బాగానే క్రియేట్ అయింది. మీకు బ్యాక్ సపోర్ట్ ఎవరండి? ఇద్దరు ఉన్నారండి నా లైఫ్లో. ఇంకా వాళ్ళు ఉంటే ఇంకా నాకు చాలా అనిపిస్తుంది. నా లైఫ్లో వాళ్ళు ఉన్నారు, నాకు చాలా. ఇంకా వేరే ఎవరు వద్దు అనిపిస్తుంది. ఎవరు పేర్లు చెప్తారా? చెప్తానండి. అందరికీ తెలిసిందే. సికింద్రాబాద్ అంటే గుర్తొచ్చేది పజ్జన్న, మళ్ళీ అంబర్పేట అంటే గుర్తొచ్చేది శంకర్ అన్న. వాళ్ళిద్దరు సపోర్ట్ అయితే నాకు ఉందండి. ఇంటి మనిషిలాగానే చూస్తారు, చాలా బాగా చూసుకుంటారు, చాలా బాగా మాట్లాడతారు.
సొంత కూతురు కంటే ఎక్కువ ట్రీట్ చేస్తారు నన్ను వెళ్తే. మీలో ఏమైనా టాలెంట్స్ ఉన్నాయా? సింగింగ్ అండి అప్పుడప్పుడు. ఆహా, ఏది పాడతాను. ఒకసారి. పాడనా? ఉమ్. మనసు ఉంది, మమత ఉంది, పంచుకునే నువ్వు తప్ప, ఊపిరి ఉంది, ఆయువు ఉంది, ఉండాలని ఆశ తప్ప, ప్రేమిస్తేనే శాశ్వత విరహం అంతేనా, ప్రేమిస్తేనే సుదీర్ఘ నరకం నిజమేనా, ఎవరిని అడగాలి నన్ను తప్ప, చివరికి ఏమవ్వాలి మన్ను తప్ప. ఓకే, ఏంటి అటాచ్ అయిపోయారా సాంగ్ కి? చాలా ఇష్టం అండి నాకు ఆ సాంగ్ అంటే. అటాచ్ అయితేనే ఇష్టపడతాం. చాలా ఎందుకని? ఇష్టం ఆ సాంగ్ అంటే. ఆ సాంగ్లో బ్రేకప్ అనేది ఉంటుంది కదా, ఆయన ఒక ఫీల్తో అంటే ఇట్లా దేవదాస్ లాగా పాడుతుంటాడు కదా. ఆ సాంగ్ చాలాసార్లు విన్నాను. చాలా అంటే కొన్ని లిరిక్స్, ఆ వర్డింగ్స్ కానీ ఆ లైన్స్ కానీ నాకు హార్ట్కి టచ్ అయినట్టు అనిపిస్తుంది. ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి రీజన్ ఏంటంటే ఓకే. చాలా కామెంట్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు తెలుసు, అవును. కానీ అది ఇంట్లో సపోర్ట్ లేనిది ఎవరు బయట ఎక్స్పోజ్ చేసుకోరు. కానీ అందరికి తెలియదు కదా అవన్నీ. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలియడం కోసమే ఇంటర్వ్యూ చేయడం. ఓకే. అండ్ థ్యాంక్ యూ. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో ముందు సైనింగ్ ఆఫ్ కీర్తి.